ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త క్రిమినల్ చట్టాలతో ప్రజలకే మేలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఇక రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కు ఆమోదం తెలిపింది. దీనికోసం 1.07 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కు ఆమోదం తెలిపింది కేంద్రం. దీనికి 1,00,000 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రీసెర్చ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సహించనున్నట్లు తెలిపింది కేంద్రం. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ इसका फोकस मैन्युफैक्चरिंग सेक्टर पे रहेगा. पार्ट 1 है फर्स्ट टाइमर्स के लिए, पार्ट 2 है जो कि सस्टेन्ड एम्प्लॉयमेंट के लिए सपोर्ट करे. फर्स्ट टाइमर्स के लिए 1 महीने तक की सब्सिडी, 1 महीने की सैलरी के बराबर सब्सिडी अप टू अ लिमिट ऑफ मैक्सिमम 15,000 रुपीज. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలు పెంచనున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అలాగే క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పరమకుడి, రామనాథపురం మధ్య 4 లేన్ల నేషనల్ హైవేకు ఆమోదం లభించిందన్నారు. దీనికోసం 1853 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు అశ్విని వైష్ణవ్. साथियों, खेलो भारत नीति ये बहुत बड़ा आज का एक फैसला है जो देश के लिए एक नया रास्ता बनाने वाला है. खेलो भारत नीति के मेजर ऑब्जेक्टिव रहेगा कैसे भारत 2047 तक टॉप 5 स्पोर्टिंग नेशंस में गिनती हो भारत की. దేశ అంతర్గత భద్రతకు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 3 కొత్త క్రిమినల్ చట్టాలకు ఏడాది అయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నేరాలను అరికట్టడంలో కొత్త చట్టాలు కీలకంగా మారాయని చెప్పారు అమిత్ షా. मुझे भी आश्चर्य हुआ कि जो मेहनत हुई है, जो परिणाम आने वाला है, समाज को, देश को और विशेषकर देश की संविधान की सबसे छोटी इकाई भारत के नागरिक को जो फायदा होने वाला है, इसका इतना अद्भुत वर्णन प्रैक्टिकली कोई कर नहीं सकता. భారత్ ఎప్పటికీ అణ్వస్త్ర బెదిరింపులకు లొంగదన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. పాక్ బ్లాక్మెయిల్స్ కు లొంగకుండా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో టూరిజాన్ని దెబ్బతీయడానికే ఉగ్రదాడి చేశారన్నారు. ఐక్యరాజ్య సమితిలో యాంటీ టెర్రరిజంపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యుఎన్ఓ ఆంక్షల జాబితాలోని టెర్రరిస్టులంతా పాక్లోనే ఉన్నారన్నారు జయశంకర్. రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీఏ సర్కార్ కుట్రలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. లౌకిక, సోషలిస్ట్ పదాలను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం మౌలిక స్వరూపం దెబ్బతీసేందుకు 11 ఏళ్లుగా జరుగుతున్న మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు కేసీ వేణుగోపాల్. Any attempt of change in constitution, change on secular and socialistic words in the constitution will not be tolerated by this nation. These are all, they can wish anything, but it is not going to happen at all. Till the last breath of entire Congress party workers and India Alliance workers, we will not going to allow it at all. కర్ణాటకలో సీఎంను మార్చుతారనే ప్రచారంలో నిజం లేదన్నారు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. సీఎం మార్పుపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య భేదాభిప్రాయాలు లేవన్నారు సూర్జేవాలా. This is an organizational exercise that is going on. You asked me whether this is a exercise for any change in leadership. The answer remains no. ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మకం నిషేధించింది ప్రభుత్వం. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వెహికల్స్ కు ఇంధనం అమ్మడంపై బ్యాన్ విధించింది. అలాగే పాత వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో AI కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు.